తెలుగు. రామవరం అనే ఊరిలో కుమారి ఆంటీ అనే ఆవిడ ఉండేది. ఆమె టిఫిన్ బండి వ్యాపారం చేస్తూ ఉండేది. రోజు ఊర్లో ఉండే వాళ్ళకి తక్కువ డబ్బుకి అడిగినంత భోజనం పెట్టేది. కానీ ఊర్లో ఉన్న వాళ్ళు కుమారి ఆంటీ దగ్గరికి కాకుండా పక్కనే ఉన్న హోటల్లో వెళ్ళి తినేవాళ్ళు. అక్కడ రుచి బాగాలేకపోయినా అక్కడే తినేవాళ్ళు. ఎందుకంటే ఆ హోటల్లో యజమాని ప్రజలు వాళ్ళ హోటల్కే రావాలని వండుతున్న సమయంలో ఏదో పౌడర్ కలిపేవాడు. అది తిన్న ప్రజలంతా ఆ హోటల్కి ఎగబడి వెళ్ళేవాళ్ళు. ఇది ఇలా ఉండగా అదే ఊర్లో ఉండే మంచిదయ్యం చెట్టు మీద కూర్చొని విసుగు వచ్చి ఊరు మొత్తం గాల్లో తిరుగుతూ ఉండేది. అలా తిరుగుతున్న సమయంలో కుమారి ఆంటీ బండి మీదగా వెళ్తుంది. అప్పుడు కుమారి ఆంటీ చేసిన భోజన గుమగుమలకు మంచిదయ్యం కిందకి వస్తుంది. వచ్చి ఇలా అంటుంది, అమ్మ బాబోయ్, ఏంటి గుమగుమలు? ఈ గుమగుమలకి నాకు నోరు ఊరిపోతుంది. వెంటనే వీటిని రుచి చూడాల్సిందే అని అనుకొని అక్కడే అదృశ్య రూపంలో ఉండి ఆ భోజనాన్నంతా తింటుంది. తిని ఇలా అంటుంది, అబ్బా, భోజనం ఎంత రుచిగా ఉంది. ఇంత రుచిగా ఉన్నా ఎందుకు ఎవరు రావడం లేదు అని తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది. అప్పుడు కుమారి ఆంటీ ఇలా అంది, నేను ఇంత తక్కువ ధరకి అందరికీ అడిగినంత భోజనం పెడుతున్నాను, అయినా ఎవరూ రావడం లేదు. ఇలానే ఉంటే నేను నా పిల్లల్ని ఎలా పోషించాలి? అందరూ పెద్ద హోటల్కే వెళ్ళి భోజనం చేస్తున్నారు. అక్కడ భోజనం కూడా బాగుండదు, అయినా అందరూ అక్కడికే వెళ్తున్నారు అని బాధపడుతూ ఉంటుంది. అది విన్న మంచిదయ్యం ఇలా అంటుంది, కుమారి ఆంటీకి ఎలా అయినా నేను సహాయం చెయ్యాలి అని అనుకొని అక్కడ ఉన్న భోజనం మొత్తం తన శక్తితో ఇంకా రుచిగా అయ్యేలా చేస్తుంది. ఆ రోజు నుండి రోజు రోజుకి కుమారి ఆంటీ బండి దగ్గరికి జనాలు రావడం మొదలుపెట్టారు. అలా అతి కొద్ది సమయంలోనే కుమారి ఆంటీ ఆ ఊర్లో చాలా ఫేమస్ అయిపోయింది. మంచిదయ్యం అనుకున్న దానికంటే ఎక్కువ జనాలు రావడం మొదలయ్యారు. ఇది ఇలా ఉండగా కుమారి ఆంటీ బండి పక్కనే ఉన్న హోటల్కి ఎవరు వెళ్ళక అది దివాలా తీసేలా ఉంటుంది. అప్పుడు ఆ హోటల్ యజమాని అనసూయ ఇలా అంటుంది, ఈ కుమారి వల్ల నా వ్యాపారం మొత్తం నాశనమైంది. ఎలా అయినా ఈ కుమారిని ఇక్కడ నుండి వెళ్ళేలా చేయాలి అని అనుకొని ఆ ఊరి పిల్లల్ని పిలిచి వాళ్ళతో ఆ కుమారి బండిని అక్కడి నుండి తీపించమని వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపిస్తుంది. వాళ్ళు కుమారి ఆంటీ బండి దగ్గరకు వెళ్ళి గొడవ చేసి ఆమెను అక్కడి నుండి పంపించేస్తారు. ఇది ఇలా ఉండగా ఒకరోజు మంచిదయ్యం కుమారి ఆంటీ బండి దగ్గరికి భోజనం చేద్దామని వెళ్తుంది. అక్కడికి వెళ్ళి చూస్తే కుమారి ఆంటీ బండి ఉండదు. అప్పుడు ఇలా అంటుంది, ఏంటి, ఇక్కడే కదా కుమారి ఆంటీ బండి ఉండేది, ఈ రోజు రాలేదనుకుంటా అని అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు మళ్ళీ వచ్చి చూస్తుంది. అక్కడ బండి ఉండకపోవడం చూసి అనుమానం వచ్చి ఏం జరిగిందో తన శక్తితో మాయా దర్పినిలో చూస్తుంది మంచిదయ్యం. అన్నీ తెలుసుకున్న మంచిదయ్యం అనసూయకి బుద్ధి చెప్పాలి అని అనుకొని పక్కనే ఉన్న హోటల్కి వెళ్తుంది. అక్కడ భోజనం తయారు చేసేటప్పుడు అందరూ ఆ హోటల్కి అలవాటు పడడం కోసం అందులో ఏదో కలపడాన్ని మంచిదయ్యం చూస్తుంది. వెంటనే భోజనంలో నుండి ఆ పౌడర్ని తినేస్తుంది. అది తిన్న వాళ్ళు వెంటనే భోజనం తినకుండా అక్కడి నుండి లేచి వెళ్ళిపోతారు. అది చూసి మంచిదయ్యం ఇలా అంటుంది, అనసూయ ఇన్ని రోజుల నుండి జనాల్ని మోసం చేస్తూ వచ్చింది. ఇన్ని రోజుల తర్వాత తన నిజ స్వరూపం బయటపడింది అని అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అనసూయ హోటల్ నుండి నేరుగా ఆ ఊరి పెద్ద దగ్గరికి వెళ్తుంది. మంచిదయ్యం ఆ ఊరి పెద్ద ఒంట్లోకి ప్రవేశిస్తుంది. తర్వాత ఇలా అంటుంది, నేను రమ్మన్నానని మన ఊరి పిల్లలకి కబురు పంపండి అని చెప్తాడు. ఊరి పెద్ద దగ్గరికి వస్తారు పిల్లలు. అప్పుడు ఊరి పెద్ద ఒంట్లో ఉన్న మంచిదయ్యం ఇలా అంటుంది, చూడండి, మీరు వెంటనే వెళ్ళి కుమారాంటి బండిని యథావిధిగా నడిచేలా చేయండి. ఊరి పెద్ద ఒంట్లో మంచిదయ్యం ఉన్న సంగతి తెలియక వాళ్ళు కుమారి ఆంటీ బండిని మళ్ళీ నడిచేలా చేస్తారు. అప్పటి నుండి కుమారి ఆంటీ వ్యాపారం బాగా నడుస్తుంది. కుమారి ఆంటీ అందరికీ సహాయం చేస్తూ ఉంటుంది. చూశారు కదా పిల్లలు, 10 మందికి సహాయం చేస్తే మనకి